ఒకప్పుడు బార్టర్ సిస్టమ్ అని ఉండేది. వస్తు మార్పిడి. నా దగ్గర వరి పండించాను. వరి మీకిస్తా, చింతపండు నాకి. నా దగ్గర చింతపండు ఉంది. నీకిస్తా, మిర్చి నాకి. అంటే నాకేది అవసరమో అది నా దగ్గర ఉన్న వెరైటీ అవతల వాళ్ళకిచ్చి, అవతల వాళ్ళ దగ్గర ఉన్న వెరైటీ తీసుకోవడం. ఇది వస్తు మార్పిడి విధానం. బార్టర్ సిస్టమ్ అనేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో బంగారం బార్టర్‌గా ఉపయోగపడింది. వెండి బార్టర్‌గా ఉపయోగపడింది. ఇత్తడి ఉపయోగపడింది. రాగి ఉపయోగపడింది. అట్లా ఏదో ఒక ఖనిజంతో చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాతన కాలంలో ఈ డబ్బులా ఇట్లాంటియన్నీ వచ్చినాయి. ఇప్పటికి సిస్టమ్ మారుతూ వస్తుంది. ఇదివరకటి రోజుల్లో క్యాష్, ఆ తర్వాతన డాలర్స్ రిజర్వ్స్, ఆ తర్వాతన బంగారం రిజర్వ్స్, వెండి రిజర్వ్స్, ఇవన్నీ రిజర్వ్స్. బట్ ట్రాన్సాక్షన్‌కి వచ్చేటప్పటికి ఏటీఎం కార్డులు, యూపీఐ పేమెంట్స్ ఈ దశ దాటిపోయి బిట్‌కాయిన్ పేమెంట్స్ వైపుకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనినే ఆ రంగంలోకి అడుగుపెట్టేసింది గూగుల్. బిట్‌కాయిన్‌కి సంబంధించినటువంటి బిజినెస్‌లో 5.4% స్టేక్ తీసుకుంది. బిట్‌కాయిన్ మైనర్ సిఫర్ మైనింగ్ సంస్థ దగ్గర నుంచి బిగ్ టెక్ ప్లస్ బిట్‌కాయిన్ అన్నటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు.